అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు డిజిటల్ విధానంలో అత్యద్భుతంగా జరుగుతున్న మహానాడు వేడుకలో తెలుగుదేశం పార్టీ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహిళలకు పార్లమెంట్లో చట్టం ఆలస్యం అయినప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తాము అని దేశంలోనే అందరికన్నా ముందుగా మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయంతో గుర్తించబడినందుకు ఇటువంటి చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ అధ్యక్షులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది చరిత్రాత్మక నిర్ణయం. మహిళలందరూ ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం సుప్రీంకోర్టులో మా లాయర్ గారు సుయోధన్ గారు మెన్షన్ చేశారు. అతను జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో అతను ఓడిపోయిన పిటిషన్లు కొట్టివేసిన వాటి గురించి సబ్మిట్ చేయకుండా, ఆ తీర్పు ప్రతులను ఇవ్వకుండా ఒక పిల్లు గురించే మాట్లాడి, తనకు తానుగా విత్డ్రా చేసుకున్న పిల్లు గురించే మాట్లాడి, ఆ సబ్సిక్వెంట్గా ఉన్న 2 రిట్ పిటిషన్స్లోని ఆర్డర్లని సబ్మిట్ చేయలేదు. తర్వాత మనం ఫైల్ చేసాక కూడా ఒక ఆర్డరే సబ్మిట్ చేసి ఇంకొక ఆర్డర్ను కూడా అతను దాచిపెట్టాడు అని చెప్పి ఎర్లీగా విచారణకి తీసుకోవాలి అని కోరినప్పుడు, జడ శ్రావణ్ కుమార్ తరపున వేరే లాయర్ని అతను ఎంగేజ్ చేశాడు. ఇతను పెత్త కాబట్టి వేరే లాయర్ని ఎంగేజ్ చేయడం జరిగింది. అతను వెకేషన్లో నేను ఉండటం లేదు, ప్రభుత్వం ఇంకా కౌంటర్ ఫైల్ చేయాలి, ప్రభుత్వం కౌంటర్ హైకోర్టులో ఫైల్ చేసినవన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఇక్కడ కూడా ఫైల్ చేయవలసిన ఫార్మాలిటీ ఉన్నప్పటికీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రభుత్వం ఇంకా ఫైల్ చేయవలసిన అవసరం ఉంది అని అతను మాట్లాడితే, దాంతోపాటు ఇతను సైడ్ నుంచి అది ప్రభుత్వ భూమి అన్నాడు. అసలు ప్రభుత్వ భూమిలో కట్టకూడదు అని కాదు, అక్కడ ఉన్నది పబ్లిక్ ప్లేస్లో, పబ్లిక్ పార్కులో, పబ్లిక్ రోడ్ల మీద ఉండకూడదని ఉంది. గుడి పోరంబోకు అది ప్రభుత్వం ఎప్పుడో గుడికి బ్రిటిష్ పరిపాలన కాలంలోనే అక్కడ గుడి పోరంబోకు అన్న భూమి, ఎటువంటి కన్ఫ్యూజను లేదు. ఆ లాయర్ నేను ఉండలేకపోతున్నాను అని కోరితే ఇస్తే, దానికి జడగాడు రఘురామకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు, ప్రభుత్వ భూమిలో ఎలా కడతారు అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, అరే అసలు అన్నం తినే వ్యక్తి ఎవడో కూడా ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడడం, వాడు ఎన్ని అబద్ధాలు ఆడాడో అక్కడ జరిగింది రికార్డ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు నేను ప్లే చేస్తా, విజ్ఞులైన ప్రేక్షకులు చూసి వాడికి బుద్ధి చెప్పండి. ప్లే చేయి, చూడండి జాతగా. ఓకే, for 3 minutes. Yes, this is an application filed for modification and order minutes. A public interest litigation has been filed in Andhra Pradesh High Court minutes, challenging a reconstruction of a temple minutes. Now, by concealing the multiple writ petitions filed, the dismissal of his writ petition, if challenges one order without annexing any of this document, your lordship granted status quo minutes. Now, so what is the great urgency today? Minutes. It was going on minutes. He is absolutely not okay. 13th of July. My lords, construction has been stopped in midway. All right, let it remain stopped. So rainy season as it is, no construction will go on during the rainy season. It's not like that. He has no locus. He's a politician. Very well. Under the garb of he's now making a political campaign against the temple, and he obtained this status quo by concealing minutes.
Can it be in vacation, Milord, at least, No, no. Milord, You want in vacation? yes, Milord, for the week. Lordship, I am appearing for the petitioner. Let it be on July. What? No, we are not here in vacations. Next week, Milord, next week I'm asking you. He is not in vacation. Next week he'll be on Monday, Milord. Tuesday, Wednesday, Thursday. The state has yet to file a reply, Lordship. The state is yet to file a reply. They're on record. I am the person. We are alleging that this is a government land. All right. Come in July only, 13 July. Next. Not even next, any part of July. సో అక్కడ జరిగింది అది. వాళ్ళ తరపు లాయర్లు వేసి ఆ కోర్టు వెకేషన్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వెకేషన్లో నేను ఉండట్లేదు అని అంటే, సరే ఎలాగో వర్షాకాలంలో పెద్దగా కట్టేది ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందని చెప్పి వారు కోర్టు తెరిచే మొట్టమొదటి రోజు జూలై 13 సెలవుల అనంతరం ఆ తారీఖు వేయటం జరిగింది. దానికి వీడాడి వెబ్సైట్లో వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, అంటే సన్మానాలు చేస్తున్నారు అతనికి, ఆ సన్మానాలు చేయించుకోవటం కోసం ఇలాగా అబద్ధాలు ఆడుతూ ఖచ్చితంగా ఇంకొక 5-6 వారాలు చక్కగా సన్మానాలు చేయించుకునే అవకాశం ఉంది. ఈలోపే ఏం చేసుకున్నా చేసుకోండి. ఆ తర్వాత ఉండేవన్నీ అవమానాలే. ఇక దీని వలన ఆలయ నిర్మాణానికి ఒక్కరోజు కూడా ఆలస్యం కాదు. ఎందుకంటే అవ్వాల్సిన పునాదులు అయిపోయినాయి. ఇప్పుడు పని జరిగేది మైన్ దగ్గర. డిజైన్ ప్రకారం ఆ రాళ్ళు తీర్చిదిద్దటం, ఆ పిట్ హెడ్, ఆ మైన్ దగ్గరే అది జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా మనకు అనుకూలంగానే ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ తర్వాత ఎలక్షన్ మొదలవుతుంది. అనుకున్న సమయానికే ఆలయ నిర్మాణం కృష్ణశిలతో ఖచ్చితంగా పూర్తవుతుంది అని చెప్పి రామభక్తులందరికీ తెలియజేస్తున్నా. ఇక తెలుగు వీర లేబరా అనబడే ఆ ఫోరం స్థాపించటం జరిగింది. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. ఎంతోమంది న్యాయవాదులు చాలా చోట్ల, ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఎటువంటి లీగల్ హెల్ప్ కావాలన్నా ఆర్థిక అపేక్ష లేకుండా కావాల్సిన న్యాయ సహాయం కావలసిన వారికి సహాయం చేయటానికి ముందుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఒక ఫార్మెట్, ఈ మైక్ల న్యూసెన్స్ గురించి ఒక ఫార్మెట్ తయారు చేశాం. దాన్ని నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, అలాగే తెలుగు వీర లేబరా అఫీషియల్ వెబ్సైట్ కూడా 1-2 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుంది. అందులో ఈ పర్టికులర్ ఫార్మాట్ని అందులో కూడా లోడ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ చూపిస్తా, లోడ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఎక్కడైనా సరే మీకు ఈ శబ్ద కాలుష్యంతో న్యూసెన్స్గా ఉంటే మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ప్రతి దగ్గర ప్రతి వారం ప్రభుత్వం వారు కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేస్తున్నారు రెడ్రెసల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్. ఆ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా మీ సమస్యకి పరిష్కారం లేకపోతే ఖచ్చితంగా మనం దాన్ని న్యాయస్థానం దృష్టికి, ఇటువంటివన్నీ కూడా క్రోడీకరించి, ఎందుకంటే ఇంకొక 15 రోజుల్లో కోర్టు రీఓపెన్ అవుతుంది, వచ్చే నెల 15 నుంచి. ఈలోపు మీకు న్యాయం జరగకపోతే ఇవన్నిటిని క్రోడీకరించి హైకోర్టులో ఫైల్ చేసి, ఎవరైతే అతిక్రమిస్తారో ఈ నియమాలు వారికి చట్ట ప్రకారం ₹1,00,000 జరిమానాతో పాటు 5 సంవత్సరాల వరకు కూడా
జైలు శిక్ష విధించే ప్రొవిజన్ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. కనుక మనం ఈ స్పీకర్లకి దూరంగా ప్రశాంతంగా దేవాలయం కావచ్చు, చర్చిలు కావచ్చు, ఎక్కడైనా ఈ లౌడ్ స్పీకర్ అనేది చట్టవిరుద్ధం. కొన్ని పరిమితులకు లోబడి కొద్ది రోజులు ఇవ్వచ్చు. పర్మనెంట్గా ఎక్స్టర్నల్ లౌడ్ స్పీకర్లో పెట్టే అధికారం, ఇచ్చే అధికారం కూడా ఎవరికీ లేదు. సో కాబట్టి ఉండి నియోజకవర్గంలో, నేను ప్రాతినిధ్యం వహించే ఉండి నియోజకవర్గంలో అన్ని ప్రార్థనా మందిరాల దగ్గర ఎక్స్టర్నల్ లౌడ్ స్పీకర్స్ని సమూలంగా నిర్మూలించటమైనది. సుఖశాంతులతో మా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది అనిపించినా ఖచ్చితంగా మీ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ, ఆ ఫార్మెట్ చూపిస్తా. మీ ఫిర్యాదుదారు వివరాలు, కింద ఆ సంస్థ వివరాలు, ఇదంతా కూడా ఒక ఫార్మెట్ ఉంది. ఇది జస్ట్ ఫిల్ చేసి ఆ 2 వివరాలు మీరు సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. ఇది ఫోకస్ చేయండి అమ్మా. వెరీ సింపుల్. ఓకే, ఇది ఎలాగో నేను చూపెడతా. సో అది డౌన్లోడ్ చేసుకుని కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ఆ పోలీస్ వారి మీద చర్యలు తీసుకుందాం. ఇది పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీకి కూడా సంబంధించిన విషయం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఈ విషయాన్ని పెద్దలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. గత 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఆయన సర్జరీ అయిన తరువాత రెట్టించిన ఉత్సాహంతో పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, ఆ కాలువల మీద ఉన్న ఆక్రమణలు కానీ, ఆ కాలువల్లోకి డ్రైన్లు కలిసిపోవటం మీద ఆయన స్పందిస్తున్న తీరు అత్యంత ప్రశంసనీయం. ఈ విషయాన్ని కూడా ఆ పొల్యూషన్ శాఖకు సంబంధించిన అమాత్యులు కాబట్టి వారి దృష్టికి కూడా నేను దీన్ని తీసుకువెళ్తాను. ఖచ్చితంగా ఈ శబ్ద కాలుష్యం బారి నుంచి ప్రజలకు రక్షణ కలిగించాలన్నదే తెలుగు వీర లేవరా ధ్యేయం. ఇలా కొన్ని సమస్యల్ని తీసుకొని రాజ్యాంగబద్ధంగా ఉన్నవి, చట్టబద్ధంగా ఉన్నప్పటికీ కూడా పరిష్కారం లేకుండా మనకెందుకులే అని ఓట్ల రాజకీయం కోసం వదిలేస్తున్న అంశాలు, ప్రజాకంటకంగా మారిన అంశాలని తీసుకొని న్యాయం చేకూర్చడానికే ఈ తెలుగు వీర లేవరా అనే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి సమాజ శ్రేయస్సు కోరుకునే వారందరూ కూడా, ఇది ఏ పార్టీలకి సంబంధించింది కాదు, అందరు వ్యక్తులకి, సమాజ శ్రేయస్సు కోరుకునే అందరు వ్యక్తులకి సంబంధించిన సామాజిక అంశాలని స్పృశించే ఒక ప్రజా వేదిక మాత్రమే. సో కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఇందులో భాగస్వాములు కావచ్చు. భాగస్వాములు అంటే మీ సమస్యని ఇందులో ప్రస్తావించినా కూడా ఎస్, ఖచ్చితంగా మీరు ఇందులో భాగస్వాములు అయినట్టే. దానికి సొల్యూషన్ ఇవ్వగలిగి ఆ ప్రజల తరపున మాట్లాడగలిగితే మరింత బాధ్యత వహించి మరింత భాగస్వామ్యం తీసుకున్నట్టు. ఇది ఏ ఒక్కడి వల్ల అయ్యేది కాదు. అందరూ సమిష్టిగా ప్రజా శ్రేయస్సు కోరుకునే వారందరూ సమిష్టిగా కృషి చేసి
ఇటువంటి ఈ మైక్ లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సమాజంలో. అటువంటి వాటి అన్నిటికీ కూడా మనం ఒక సొల్యూషన్ చూద్దాము అని చెప్పి విన్నవిస్తూ మరొక్కసారి మహానాడు సందర్భంగా ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న తెలుగుదేశం పార్టీ హైకమాండ్ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అభినందిస్తూ రేపు యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు తెలుగువారందరూ కూడా గర్వంగా జరుపుకుందాం అని తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్.